హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు మనకు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. పద్మశ్రీ అవార్డులు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి అదేవిధంగా మనకు జాబ్ సబ్జెక్ట్కి సంబంధించి మనకు టీఎస్పీసీ చైర్మన్ బోర్డు సభ్యులు కూడా నియామకం జరిగింది కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వివరాలకు వెళ్ళినట్లయితే మనకు మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు టీఎస్పీసీ బోర్డుకు సంబంధించి చైర్మన్గా మన మహేందర్ రెడ్డి మరియు బోర్డు సభ్యులు కూడా నియామకం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకు ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయితే రాష్ట్ర మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని అయితే నియమితులయ్యారు. దీనికి సంబంధించి మనకు వార్తలు నిన్ననే అయితే రావడం జరిగింది. దీన్ని మన ఛానల్లో కూడా అప్డేట్ అయితే చేశాను. కొంతమంది అయితే దీన్ని రాజకీయంగానైతే వద్దు అని కొంతమంది చెప్తున్నారు. అలాంటి విషయాలు అయితే మీరు ఇవి పట్టించుకోకండి. మీరైతే ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే అదేవిధంగా కమిషన్లో 10 మంది సభ్యుల నియామకానికి అవకాశం అయితే ఉండగా ప్రస్తుతానికైతే ప్రభుత్వం 5 మాత్రమే నియమించింది. ఎందుకంటే గ్రూప్ 4 ఫలితాలు రావాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 పై అయితే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ముందుగానే అయితే 5 సభ్యులతో ఒక కమిషన్ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. నిర్ణయాలు తీసుకునే విధంగానైతే మరో 5 నియమిస్తారు లేదా ప్రభుత్వం నిర్ణయం అయితే చూడాలి. మనము కొత్తగా నియమితులైన చైర్మన్ సభ్యుల పదవీ కాలం 6 ఏళ్ల పాటు ఉంటుంది. అయితే 62 ఏళ్లు పైబడిన వారు అయితే పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. మనకు మహేందర్ రెడ్డి గారు అయితే మనకైతే ఎన్ని రోజులు ఉంటారండి, డిసెంబర్ వరకే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ రిటైర్ అవుతారు కావచ్చు, ఆమెను నియమిస్తారేమో. చూడాలి. ఆయన ఎంచుకోవడం వెనుక వాళ్ళ వ్యూహం కూడా ఉంటుంది కాబట్టి చూడాలి. దరఖాస్తులు స్వీకరించి సెర్చ్ కమిటీ అయితే వేసి వీళ్ళనైతే ఎంపిక చేసినట్టు ఈ వార్తలు మనం అయితే చూడవచ్చు. అన్ని న్యూస్ పేపర్లో మనకు దీని గురించి ఈరోజు ప్రధాన వార్తలు అయితే రావడం జరిగింది. సభ్యులు కనుక చూసినట్లయితే మనకు అనితా రాజేంద్ర, నర్రి యాదయ్య, ఈయన జేఎన్టీయూలో ప్రొఫెసర్ వచ్చేసి మనకు యారబాడి రామ్మోహన్ రావు గారు, నెక్స్ట్ పాల్వాయి రజనీ కుమారి, ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ అయితే ఐదుగురిని అయితే సభ్యులుగానైతే ప్రభుత్వం సెలెక్ట్ చేసినట్టుగానైతే మనకి ఇక్కడ ఇచ్చారు. మహేందర్ రెడ్డి గారు చైర్మన్గా మనకు అందరికీ తెలిసిన విషయమే. వీరందరూ అయితే ఉన్నత విద్య పొందిన వారే కాబట్టి ఎలాంటి రాజకీయ పునరావాస కేంద్రంగా అయితే మార్చలేదని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈమె ఒక్క ఆమెనైతే పాల్వాయి రజనీ కుమార్ అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆల్రెడీ కాంగ్రెస్లో చేరారు. ఈమె గతంలో టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీసినట్టు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఈమెకైతే అన్ని రకాల విద్యార్హతలు ఉన్నాయి. గ్రూప్ 1లో 2000 సంవత్సరంలోనే మనకైతే సెలెక్ట్ అయ్యి ప్రభుత్వంలో సేవలు అయితే అందించినట్టుగానైతే వార్తలు చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనం ఇక్కడ కూడా చూడవచ్చు. టీఎస్పీసీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఈయనైతే డిసెంబర్ వరకు అంటే 10 నుంచి 11 నెలలు లేదా 9 నెలల వరకు మాత్రమే కొనసాగే అవకాశం అవుతున్నది. ఎందుకంటే పదవి విరమణ 62 ఏళ్ళు మాత్రమే ఉంది కాబట్టి మనకైతే ఈ విధంగా డిసెంబర్ వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఆకునూరు మురళీ సార్లు నియమించకపోవడానికి కూడా కారణం 62 సంవత్సరాల నిబంధననే. ఆయనకైతే 62 సంవత్సరాలు నిండిపోయినట్టుగానైతే మనకు నిన్న వార్తల్లో కూడా మనం చూసాం. సభ్యులుగా మరో 5 అయితే ఖరారు చేశారు. అందరూ ఉన్నత విద్యావంతులని సేమ్ అప్డేట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సేమ్ అప్డేట్ ఇక్కడ కొత్త బోర్డు అయితే ఏర్పాటు చేశాము. సభ్యులుగా 5 అయితే నియమించినట్టుగానైతే ఇచ్చారు. ఈయన ముందు ఎన్నో సవాళ్ళైతే ఉన్నట్టుగానైతే ఇక్కడ మనకైతే ఇచ్చారు. టీఎస్పీసీ చైర్మన్ పదవి ఆయనకైతే పెద్ద సవాలే కానుంది. ఎందుకంటే పేపర్ లీక్ కేసులతో దాని ప్రతిష్ట అయితే టోటల్గా మసగబారిపోయింది కాబట్టి టీఎస్పీసీ ప్రతిష్టను నిలబెడుతూనే నిరుద్యోగుల యొక్క ఆశలను ఆకాంక్షలను కూడా కాపాడాల్సిన అవసరము మహేందర్ రెడ్డి గారి పైన ఉంది కాబట్టి ఆయన యొక్క పదవి ఏ విధంగా కొనసాగిస్తారో అయితే చూడాలి. టీఎస్పీసీ చైర్మన్ పదవికి ఆయనకైతే పెద్ద సవాలే కానుంది. టీఎస్పీసీ ప్రతిష్టను దెబ్బతీసింది పేపర్ లీక్ కేసు కాబట్టి దీనిపై సిట్ ఈడీ విచారణ సైతం జరిగింది. గ్రూప్ 1 పరీక్ష 3 సార్లు రద్దు కావడంతో నిరుద్యోగులకు కమిషన్ మీద నమ్మకం కూడా పోయింది. 3 సార్లు అనేది ఇక్కడ తప్పించారు, 2 సార్లు రద్దు అయింది కదా మనకు. దాదాపు 20 వరకు పరీక్షలు కూడా ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో వాటన్నిటి రద్దు చేసింది. ఇందుకు బాధ్యులైన వారు కూడా జైలు కూడా పాలయ్యారు. వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో రద్దు చేశారు కాబట్టి వాటికి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ పరీక్షలు నిర్వహించాలి. కొన్ని ఫలితాలు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గ్రూప్ 4 ప్రధానంగా గ్రూప్ 4 అయితే ఫలితాల కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి మహేందర్ రెడ్డి యొక్క నియామకం అయితే కీలకం కానుంది. టీఎస్పీసీ తాజా మాజీలపై అయితే విచారణ అయితే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకైతే ఆదేశించింది. వాళ్ళంతా రాజీనామా కూడా చేశారని అయితే ఇక్కడ ఇచ్చారు మనకు. తాజా మాజీలపై తప్పకుండా అయితే విచారణ జరగాలి. దీనికి సంబంధించి ఒక బోర్డు మెంబర్ ఆల్రెడీ మనకు ఉన్నారు, అరుణకుమార్ అనే వ్యక్తి ఇక్కడైతే ఇచ్చారు మనకు. అరుణకుమారి అప్పట్లో స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ కూడా పనిచేశారట. ఆమెపై ఏసీబీ రైడ్ కూడా ఒకసారి జరిగినట్టుగానైతే మనకి ఇక్కడ ఇచ్చారు. ఆమెపై కేసు కూడా నమోదైంది. అంటే ఈమెను రాజకీయ పునరావాస కేంద్రంగానైతే గత ప్రభుత్వం మార్చిందని మనం చెప్పుకోవచ్చు. ఆ విచారణకు బదులుగా భారీ జరిమానా సరిపోతుందని అప్పట్లో 2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది మనం కాపాడడానికని అయితే ఇక్కడ ఇచ్చారు మనకు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖకు కోరింది. అయితే వీరిద్దరిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం ఏది ఇంకా తమకు అందలేదని దాన్ని అందిన వెంటనే పంపాలంటూ అవినీతి నిరోధక శాఖ 2020లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిందని అయితే ఇక్కడ ఇచ్చారు. ఆమె మీద గతంలో నమోదైన కేసు మీదనే విచారణ అయితే జరుగుతుందట. ఆమెనైతే రాజీనామా చేస్తున్నట్టుగానైతే గతంలో వార్తలు కూడా వచ్చాయి, మరి ఇంకా చేయలేదు. చూడాలి ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో.
సో ఇక వేగంగా పోస్టుల భర్తీ అనే టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో అయితే ఒక ఆర్టికల్ చూడొచ్చు. సో ఆ చైర్మన్ బోర్డు సభ్యులను అయితే నియమించారు కాబట్టి ఇక వేగంగా పోస్టులను అయితే భర్తీ చేయడానికి అవకాశం ఏర్పడిందని అయితే ఇక్కడ ఇచ్చారు మనకు. ప్రభుత్వ చొరవపై హర్షం అనేది ఇక్కడ ఇచ్చారు. నిరుద్యోగుల్లో కొంతవరకు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాడిని పెట్టే అంశాలు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్న చొరవ పట్ల నిరుద్యోగులు ఉద్యోగార్థులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ సభ్యులను నియమించి టీఎస్పీసీకి కొత్త రూపు తీసుకురావడంతో ఇక ఉద్యోగాల భర్తీ అయితే ఆశగా చూస్తున్నారు. సో గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అందరికీ తెలిసిన విషయం, ఎలక్షన్ కోడ్ లోక్సభ ఎలక్షన్ కోడ్ మధ్యలోనే వస్తుంది మనకు. కాబట్టి కేవలం నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీ ప్రిపరేషన్ అయితే రివిజన్ కూడా చేసేయండి. సో నియామకాల్లో సామాజిక న్యాయం అనే టైటిల్ తోటి చిన్న అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. టీఎస్పీసీ చైర్మన్ మరియు సభ్యుల నియామకం సమయంలో మనకైతే అన్ని సామాజిక వర్గాలకు, ఒక రెడ్డి సామాజిక వర్గానికి, ఒక ముస్లిం సామాజిక వర్గానికి, ఇలా మహిళా సామాజిక వర్గానికి, ఇలా ఒక్కొక్క సామాజిక వర్గానికి అయితే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసినట్టుగా మనకు ఇక్కడ అప్డేట్లో ఇచ్చారు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు అత్యంత పారదర్శకంగా టీఎస్పీసీ సభ్యుల నియామకం జరిగినట్టుగా అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సో దీంట్లోనైతే మనకు ఒక రాజకీయ సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు, కానీ ఆమెకైతే ఎంఏ ఎంఈడి చేశారు, ఆమె పిహెచ్డీ కూడా చేసినట్టుగా అయితే మనం ఇంతకుముందు చూసాం. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, ఆమె కూడా ఒక ఉన్నత విద్యావంతురాలే కాబట్టి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు 24,000 పోస్టులతో ఒక మెగా డీసీ ఇవ్వాలని అయితే మనకు తెలంగాణ నిరుద్యోగ జేసీ చైర్మన్ నీల వెంకటేష్ అయితే ఆ ప్రభుత్వానికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో 24,000 పోస్టులతో అయితే మెగా డిఎస్సీ ఇవ్వాలి. మనకు డీసీకి సంబంధించి గత నెల రోజుల సంది ప్రతిరోజు అయితే దానికి కసరత్తు అయితే ప్రారంభమైంది. మరో 5,000తో అయితే అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి అయితే పెంచాలి. గత 16 సంవత్సరాల నుంచి అయితే మనకు నోటిఫికేషన్ లేవు కాబట్టి పరీక్షల రద్దు కూడా జరిగింది. అన్ని పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ ఏడాది అయితే మనకు ఉద్యోగాల భర్తీ చేపడితే మాత్రం చాలామంది నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వయో పరిమితిని 50 సంవత్సరాలకు పెంచాలని అయితే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ సంక్షేమ సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కోరినట్టుగానే అయితే ఇక్కడ ఇచ్చారు. సో నిజమే, కానీ ఇంత 50 సంవత్సరాల వరకు అంటే కొద్దిగా కష్టం, కానీ చూడాలి మరి 50 సంవత్సరాల వరకు అయితే ఎవరు చదువుతారు, ఎవరు చదవరు కదా, చూడాలి. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ చూసినట్టయితే మనకు మత్స్యశాఖ ఒప్పంద ఉద్యోగులను అయితే క్రమబద్ధీకరించాలి. మనకు 3 రోజుల కిందట ఒక వార్తలు అయితే వచ్చింది. మత్స్యశాఖలో ఒక కొత్త కోర్సు ప్రవేశపెట్టినప్పుడు 3 బ్యాచ్లు కంప్లీట్ అయినా కూడా ఇంకనైతే దాంట్లో ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. కానీ సో దీనికి సంబంధించి 177 మందిని కూడా ఒప్పంద ఉద్యోగులను అయితే క్రమబద్ధీకరించాలని అయితే ఎమ్మెల్యే గారు అంటున్నట్టే వార్తలు ఇక్కడ మనకు ఇచ్చారు. సో ఇదైతే కష్టమే. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్కి సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్ ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకు గ్యారెంటీగా ఉంటుంది టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో. సో వెంకయ్య నాయుడు చిరంజీవులకు అయితే మనకు పద్మవిభూషణ్ అవార్డులు అయితే ఇచ్చారు. పద్మ పురస్కారాలు మనకు ప్రతి రిపబ్లిక్ డే అయితే కొత్తగా ప్రకటిస్తారు. కాబట్టి పద్మవిభూషణ్ ఈసారి ఎంతమందికి వచ్చింది? 5గురికి వచ్చింది పద్మవిభూషణ్, 5గురికి, మరియు పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి, 110 మందికి అయితే పద్మశ్రీ అవార్డులు వచ్చింది. టోటల్గా మనకైతే 132 మంది అయితే ప్రకటించడం జరిగింది. పద్మ అవార్డులు 132 మందికి ప్రకటిస్తే దానిలో తెలుగువారు 8 మంది అయితే ఇచ్చారు. మన తెలంగాణకు చెందిన వ్యక్తులు 5గురు మాత్రమే. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు గడ్డం సమ్మయ్య, ఏవేలు ఆనందచారి, కూరెళ్ళ విఠలాచార్య, కేతావత్ సోమలాల్ అండ్ దాసరి కొండప్ప. దీంట్లోనైతే మనకి ఎక్కువ కళలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. గడ్డం సమ్మయ్య గారు కూడా కళలకు సంబంధించిన వ్యక్తే. ఈ దాసరి కొండప్ప కూడా కళలకు సంబంధించిన ఇక్కడ బుర్రవీణ కళాకారుడు. సో ఏవేలు ఆనందచారి ఈయన టెంపుల్ ఆర్కిటెక్ట్ సంబంధించి మనకు ఈయనకైతే అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ చూసినట్లయితే కూరెళ్ళ విఠలాచార్య, ఈయన తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి 5 లక్షల పుస్తకాలు అయితే సేకరించిన వ్యక్తి. ఈయన దగ్గర ఈ గ్రంథాలయంలో చదువుకున్న వ్యక్తులు 8 మంది పిహెచ్డీలు కూడా పూర్తి చేసినట్టుగా అయితే మనకు ఈ వార్తలు చూడొచ్చు. సో కేతావత్ సోమలాలకు సంబంధించినది ఆధ్యాత్మిక కిందికి వస్తుంది. సో ఈయనైతే 700 భగవద్గీత శ్లోకాలను అయితే బంజారా భాషలోకి మార్చినందుకు ఈయనకైతే పద్మశ్రీ అవార్డు అయితే లభించింది. సో ఈ 5గురు పేర్లు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి నేను చాలా వీడియో లెంత్ అవుతుందని వివిధ వార్తా పేపర్లు వచ్చినాయి, నేను ఇక్కడ అప్డేట్ చేయలేదు. సో అందరినీ నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పద్మశ్రీ అవార్డుల గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చదువుకోండి. సో ఈ యొక్క 5గురితో కలిపితే మన తెలంగాణలో అయితే 168 మందికి అయితే పద్మశ్రీ అవార్డులు అయితే పొందిన వ్యక్తులుగా అయితే నిలిచారు. సో ఈ 5గురిని కలిపితే టోటల్ ఎంతమందికి వచ్చిందండి? 168 మందికి అయితే మనకు వచ్చినట్టుగానైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకు అవార్డుకు సంబంధించే మళ్ళీ ఈరోజు మొత్తం ప్రధానంగా కరెంట్ అఫైర్కి సంబంధించి మనకు అన్ని అవార్డుకు సంబంధించి ఉన్నాయి. అత్యుత్తమ సేవ పురస్కారాలకు సంబంధించి ఇక్కడ ఒకటి ఇచ్చారు మనకు. డిఎస్ చౌహాన్, మన పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ గారికి మరియు సౌమ్య మిశ్రాలకు అయితే అత్యుత్తమ సేవ పురస్కారాలు అయితే లభించినట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు. సో టోటల్గా 6గురికి శౌర్య పథకాలు అయితే మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తులకు వచ్చాయి. సో 6గురు ఎవరండి ఇక్కడ ఇచ్చారు మనకు. తెలంగాణ నుంచి శౌర్య పథక విజేతలు ఎవరండి? వడిచెర్ల శ్రీనివాస్, నీలవేలి హరీష్,
గడ్డిపోగుల అంజయ్య, బుర్క సునీల్ కుమార్ వీళ్ళంతా జూనియర్ కమాండోలే. సో ఇతనికి గడ్డిపోగుల అంజయ్య అనే వ్యక్తి ఆర్ఎస్సీకి సంబంధించి, ఎండి అయ్యూబ్ జూనియర్ కమాండో, పి సతీష్ జూనియర్ కమాండో, అందరికీ జూనియర్ కమాండోలో ఇక్కడ ఒక ఆయన ఆర్ఎస్సీకి మాత్రమే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ 5 పేర్లు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, 6 పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పథకాలు ఎవరెవరికి వచ్చిందండి, సౌమ్య మిశ్రా అండ్ డిఎస్ చౌహాన్కి అయితే వచ్చింది. సేమ్ డిఎస్ చౌహాన్కి సంబంధించి ఎన్నికలు సమర్థవంతంగా నియమించినందుకైతే ఇక్కడ మనకు ఇంకొక అవార్డు కూడా రావడం జరిగింది. ఎలక్షన్ డే నిన్న ఓటర్ దినోత్సవం సందర్భంగా అయితే రాచకొండ పోలీస్ కమిషనర్గా అసెంబ్లీ ఎన్నికలకు సజావుగా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించినందుకైతే ఆయనకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ విభాగంలో అయితే పురస్కారం వచ్చింది. సేమ్ ఇదే పురస్కారం మనకు రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి వచ్చేసి మనకు సర్ఫరాజ్ అహ్మద్ గారికి అయితే బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ విభాగంలో అయితే అవార్డు వచ్చింది. సో ఈ 6 పేర్లు మరియు డిఎస్ చౌహాన్, సౌమ్య మిశ్రా పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ కూడా మళ్ళీ డిఎస్ చౌహాన్ అండ్ సర్ఫరాజ్ అహ్మద్ గారికి అయితే లభించినట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి మరొక అవార్డు అయితే వార్తల్లోకి రావడం జరిగింది. భారత సంతతి న్యాయవాది అజిత్ మిశ్రాకి అయితే లండన్లో ఒక అవార్డు అయితే రావడం జరిగింది. బ్రిటన్లోని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎవరండి, అజిత్ మిశ్రాకి అయితే ప్రతిష్టాత్మక ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు అయితే దక్కినట్టుగా అయితే మనకి ఇక్కడ జరిగిన పేరు అయితే గుర్తుపెట్టుకోండి. అవార్డు పేరు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ది లండన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే భారత సంతతి న్యాయవాది అజిత్ మిశ్రాకి వచ్చినట్టయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు మరొక వివాదం అయితే వార్తల్లోకి వస్తుంది తరచుగా. జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్ళు అయితే గుర్తించినట్టుగానైతే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే ప్రకటించింది. సో దీనిలో సంబంధించిన శాసనాలు మన తెలుగు భాషలో కూడా ఉన్నట్టుగానైతే మనకి ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది కావచ్చు ఈ కేసు. సో చూడాలి. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, జ్ఞానవాపి దేవాలయంలో జ్ఞానవాపి మసీదుకి సంబంధించి తెలుగు, దేవనాగరి, కన్నడ భాషలో అయితే శాసనాలు కూడా లభించాయి కాబట్టి తెలుగు అని ఆప్షన్ ఉంది కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఓరుగల్లు బాలికకు బాల పురస్కారం అనే అప్డేట్ని ఇక్కడ చూడొచ్చు. కూచిపూడి నృత్యంలో జాబితాలో చోటనైతే ఇచ్చారు. సో మీ ఎవరండి, లక్ష్మీప్రియ. గతంలో మన ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. సో కాకతీయ రాజధాని ఓరుగల్లుకు కళలకు కానాచిగా పేరు. ఆ నగరానికి చెందిన 10వ తరగతి బాలిక పెండ్యాల లక్ష్మీప్రియకు కూచిపూడి నృత్యంతో యావత్ దేశాన్ని ఆకట్టుకుంటుంది. సో ఈమెకైతే భారత రాష్ట్రపతి జాతీయ బాలల పురస్కారం అందుకున్న లక్ష్మీప్రియ మర్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కలిసినట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో జాతీయ బాలల పురస్కారం తెలంగాణ నుంచి ఒక్కరే వ్యక్తికి వచ్చింది. ఎవరండి, పెండ్యాల లక్ష్మీపురి. ఏమి పేరు అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు అయితే తీసుకున్నట్టుగా భారత్ స్టార్ ఎవరండి, విరాట్ కోహ్లీ అని అయితే ఇక్కడ ఇచ్చారు. భారత మేటి క్రికెటర్ విరాట్ కోహ్లీ 2023 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అయితే గెలుచుకున్నారు. సో రోజుకొక పురస్కారం సంబంధించి మనకు ఐసీసీ అయితే ప్రకటిస్తుంది. వార్తలు అయితే నిలుస్తున్నాయి అవే మనకు. సో ఇవన్నింటినీ మన కరెంట్ అఫేర్ మ్యాగజైన్లో అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ మనకు ఈనాడు మనకు ప్రతిభకు సంబంధించి అయితే రోజుకు 3 కరెంట్ అఫేర్స్ అయితే వస్తాయి కాబట్టి దానికి సంబంధించి 2023 డిసెంబర్లో భారత్లో పర్యటించిన ఒమన్ సుల్తాన్ ఎవరైతే ఈయనెవరండి, హైతమ్ బిన్ తారిక్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ప్రవాసుల నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని అందుకున్న దేశాల్లో 2023 ఏడాదికి ఏ దేశం అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకు ప్రకటించిందని అయితే మనకు ఆన్సర్ వచ్చేసి మనకు భారత్. సో భారత్ అత్యధికంగా $12,500 కోట్ల అయితే అందుకున్నది అయితే ఇక్కడ మనకు ఇచ్చారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మూడో క్వశ్చన్ వచ్చేసి మనకు ఏటా ఏ తేదీన జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా నిర్వహిస్తున్నారని అయితే ఆన్సర్ వచ్చేసి మనకు జనవరి 16. సో ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంతవరకు వచ్చాయండి. మనకు ప్రధానంగా అయితే ఈరోజు అవార్డ్స్ గురించి అయితే ఎక్కువ రావడం జరిగింది అండ్ టీఎస్పీసీ చైర్మన్ గురించి ఎక్కువ రావడం జరిగింది. సో అవార్డ్స్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. వీటిని మన కరెంట్ అఫేర్ మ్యాగజైన్ అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.